यूटीजे के रहनुमा अमर, सतीश कमाल, गोपी यादव, सत्यम और अशोक रेड्डी ने हेल्थ डायरेक्टर श्रीनिवास राव के इस बयान का खैर मकदम किया है, जिसमें कहा गया है कि हुकूमत ने सहाफ़ियों को कोरोना वॉरियर्स के तौर पर शनाख्त किया है। कुछ अरसे से यूनियन ऑफ तेलंगाना जर्नलिस्ट के सहाफ़ी मुख्तलिफ तरीक़ों से एहतजाज कर रहे हैं ताकि हुकूमत को तवज्जो दिलाएं ताकि सहाफ़ियों को फ्रंट लाइन वॉरियर तस्लीम किया जाए। सहाफ़ी रहनुमाओं ने कहा कि सहाफ़ियों को फ्रंट लाइन वॉरियर्स करार देने की इनकी कोशिशों का नतीजा है। यूनियन ऑफ तेलंगाना जर्नलिस्ट के रहनुमाओं अमर, सतीश कुमार, गोपी यादव, सत्यम और अशोक रेड्डी ने हुकूमत से फौरी तौर पर इस सिलसिले में जियो जारी करने का मुतालबा किया है ताकि फ्रंट लाइन वॉरियर्स करार दिए जाने वाले सहाफ़ियों को फराहम की जाने वाली सहूलियत मुहैया किया जा सके। ఇకపోతే మాతో ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖతోని వివిధ రకాల లైన్ డిపార్ట్మెంట్స్తోని కలిసి పనిచేస్తున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అది ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ప్రింట్ మీడియా అనుకోండి, ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఈరోజు మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని 28 నుంచి నిర్వహించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగింది. జిల్లా స్థాయిలో వచ్చేసేసి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని విస్తృతంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగనే జిహెచ్ఎంసీలో కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు తర్వాత జిహెచ్ఎంసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం.